విద్యార్థులు చదువుతో పాటు పాఠ్యేతర కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించడం ద్వారా భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా నిలవాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణంలోని శారదా విద్యాపీఠం ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన గణిత విజ్ఞాన మేళా, సాంస్కృతి మహోత్సవాల కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జ్ఞానానికి కంటే పవిత్రమైనది ప్రపంచంలో ఏదీ లేదని, విద్య కేవలం మార్కులు సాధించేందుకే కాకుండా ఉన్నత విలువలను పెంపొందించుకోవడానికి ఉపయోగపడాలని సూచించారు. విద్యార్థుల గుణగణాలను వెలికి తీయడంలో ఉపాధ్యాయుల పాత్ర అపూర్వమని తెలిపారు. భారతదేశం పురాణ కాలం నుంచే జ్ఞాన మహాశక్తిగా నిలిచిందని, వేదాలు, పురాణాలు మనిషి నడవడికను తీర్చిదిద్దాయని గుర్తు చేశారు. ఆర్యభట్ట, చరక, సుశ్రుత, ఆదిశంకరాచార్య, రామకృష్ణ పరమహంస వంటి మహనీయులు జ్ఞానానికి కొత్త దిశలు చూపారని వివరించారు. స్వతంత్రం తరువాత ఆధునిక సాంకేతికతతో పాటు భారతీయ విలువలను కలిపి బోధించడానికి విద్యా భారతి వంటి సంస్థలు ఏర్పాటయ్యాయని తెలిపారు. కలెక్టర్ తన విద్యార్థి దశలో భారతీయ విద్యా కేంద్రంలో పొందిన పునాది వల్లనే ఆల్ ఇండియా స్థాయిలో 8వ ర్యాంకు సాధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బయోటెక్నాలజీ విభాగంలో ఎంఎస్సి పూర్తి చేయగలిగారని గుర్తు చేశారు. అలాగే వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో పాల్గొనడం వలన ఆత్మవిశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు. జీవితంలో గౌరవప్రదమైన స్థానాన్ని పొందాలంటే వస్త్రం, వపూష, వాచ, విద్య, వినయం అనే 5 విలువలను ఆచరించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు శారదా విద్యాపీఠం అందిస్తున్న విద్యా విధానాలను అభినందించారు. విద్యార్థులు ఆలపించిన ప్రార్థనా గేయం, శాంతి మంత్రం హాజరైన వారిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డిఈఓ జనార్దన్ రెడ్డి, అనంతపురం సరస్వతి విద్యాపీఠం సమితి అధ్యక్షుడు డాక్టర్ గడ్డం రామకృష్ణారెడ్డి, ఎన్ఎండి ఫయాజ్ బాషా, విద్యా భారతి సంఘటన కార్యదర్శి కన్నా భాస్కర్, విద్యా భారతి ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి ప్రతాప్ సింహశాస్త్రి, పాఠశాల మేనేజర్ వసుంధరాదేవి, ప్రధానోపాధ్యాయుడు వెంకట కృష్ణయ్య, స్కూల్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వందల్లో అందరం కూడా రామకృష్ణారెడ్డి గారిని మరియు మన ప్రపంచంలో there is nothing more sacred and pure than knowledge. ఈ లైన్స్ కూడా భగవద్గీత నుంచి వచ్చినవి. అంటే జ్ఞానానికి మించిన పవిత్రమైనది ఈ ప్రపంచంలో ఏమీ లేదు అని. సో ఆ కాంటెంపరీ మెథడాలజీ టు అటైన్ నాలెడ్జ్ ఆర్ టు అండర్స్టాండ్ ద ఇష్యూస్ ఇన్ డెప్త్ ఎలాగా? త్రూ ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ అన్నది ఎలా ఉండాలి? రీడింగ్, రైటింగ్ లేదంటే మార్క్స్ సంపాదించుకోవడం అన్నది కాదు. ఎడ్యుకేషన్ అంటే ఏంటని స్వామి వివేకానంద గారు వారి మాటల్లో చెప్తారు. ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ ఎ మ్యాన్. అంటే ఒక మనిషిలో పరిపూర్ణతని వెలికి తీయడమే ఎడ్యుకేషన్ అని రామకృష్ణ సార్ మాట్లాడుతూ మీరందరూ ఆల్రౌండర్స్గా ఉండాలి అని చెప్పారు. ఈ ఆల్రౌండర్ అన్న పదం ఎక్కడ వింటాం మనం? క్రికెట్లో ఎక్కువగా వింటూ ఉంటాం, అవునా? చాలా మందికి ఇక్కడ పిల్లలందరికీ కూడా చాలా ఇష్టం. అంటే ఏంటిది ఆల్రౌండర్ అంటే? యూ కెన్ హిట్ సిక్సెస్, అవునా? యూ కెన్ టేక్ వికెట్స్, అవునా? యూ కెన్ ఫీల్ వెల్ నాట్ లెటింగ్ ద బాల్స్ టు రీచ్ ద బౌండరీ. అంటే అన్ని మీలో ఉండే గుణగణాలని వెలికి తీసేదే విద్య. ఎవరు ఈ వెలికి తీస్తూ ఉన్నారు? గురువులు, అవునా? నిన్న మాస్టర్ గారు నాకు 2 పుస్తకాలు ఇచ్చారు. ఒకటి గురు శిష్యుల బంధం గురించి, రెండోది స్వతంత్ర సంగ్రామంలో బాలబాలికలు యారి చూపుతారు కాబట్టి గురు శిష్యుల మధ్య బంధం అంత పవిత్రమైనది అని, అవునా? అందుకనే ఏన్షియంట్ హిస్టరీలో చూడండి, మన భారతదేశం నాలెడ్జ్లో ఒక సూపర్ పవర్గా ఉంది. ప్రతి విషయాన్ని కూడా ప్రాక్టికల్గా అంటే పరిశోధనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా నేర్చుకున్న విషయాలే అన్నీ. వేదాలు, పురాణాలు, గ్రంథాలు అన్నీ కూడా మనకి ఒక మనిషి యొక్క నడవడికని తీర్చిదిద్దే. ఆ తర్వాత వచ్చిన
మహనీయులు ఎంతో మంది ఉన్నారు, అవునా? ఆర్యభట్ట, చరక, సుశ్రుత, ఆదిశంకరాచార్య, రామకృష్ణ పరమహంస, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఒక పరిశోధనాత్మక విద్యని మన భారతదేశంలో అందించడానికి ప్రయత్నించారు. ఈరోజు మన నంద్యాల జిల్లాలో శారదా విద్యాపీఠంలో జరుగుతున్న గణిత సమ్మేళనం మరియు సంస్కృతి సమ్మేళనానికి సంబంధించి మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగిస్తూ పిల్లల్లో విలువలతో కూడిన విద్యను అందిస్తూ భారతదేశం ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి మన విద్యా సంస్థ చాలా చక్కగా పనిచేస్తుంది. మరి ఇట్లాంటి విద్యా సంస్థలో పిల్లలు చదువుకోవడం అనేది చాలా అదృష్టంగా భావించాలి. పిల్లల్లో చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళలో మంచి క్రమశిక్షణ, మంచి విలువలతో కూడిన విద్యను అందిస్తూ సమాజంలో మంచి వ్యక్తిగా ఎదగడానికి, వాళ్ళల్లో చక్కని మానవ సంబంధాలను అభివృద్ధి చేయడానికి, పిల్లల్లో మంచి భావజాలాన్ని అభివృద్ధి చేయడానికి ఈ విద్యా సంస్థ చాలా చక్కగా పనిచేస్తుంది. నిజంగా ఇట్లాంటి విద్యా సంస్థలు మన దేశంలో చాలా మనము అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. నేటి సమాజంలో టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న దశలో పిల్లల పెంపకం అనేది ఒక ఛాలెంజింగ్గా ఉంది పేరెంట్స్కి. ఇటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రుల పాత్రను విద్యా సంస్థ తమ వంతుగా కర్తవ్యంగా తీసుకుంటూ పిల్లలకు చక్కని బాల్యాన్ని అందిస్తూ మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో చాలా చక్కగా పనిచేస్తుంది. నిజంగా ఇట్లాంటి విద్యా సంస్థలు మన సమాజంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించడానికి, మన భారతీయ గొప్పతనాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి చాలా అవసరంగా, వాటి ఆవశ్యకత చాలా ఉంది అన్న భావన నేను ఈరోజు అందరికీ వ్యక్తీకరిస్తున్నాను. సో మనం అందరం కూడా ఇట్లాంటి విద్యా సంస్థలకి ఎంతో వెన్నంటుగా ఉండి సహాయ సహకారాలు అందిస్తూ మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని నా భావన. ఈరోజు నంద్యాల పట్టణంలోని శ్రీ శారదా విద్యాపీఠం నందు రాష్ట్ర స్థాయిలో సరస్వతి విద్యాపీఠాలందరూ అన్ని స్కూల్స్కి సంబంధించినటువంటి విద్యార్థుల చేత గణిత విజ్ఞాన మేళ మరియు సంస్కృతి మహోత్సవం అన్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందినటువంటి విద్యార్థులని విభాగ స్థాయిలో గెలిపిన విద్యార్థులు ప్రాంత స్థాయిలోనూ ఈ యొక్క కాంపిటీషన్స్ జరిపి ప్రాంత స్థాయిలో గెలిచినటువంటి విద్యార్థులందరినీ కూడా రాష్ట్ర స్థాయికి తీసుకొచ్చి ఈరోజు నంద్యాలపట్నం శారదా విద్యాపీఠంలో వారికి కాంపిటీషన్స్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర స్థాయిలో మళ్ళీ గెలుపొందినటువంటి విద్యార్థులని తిరిగి క్షేత్రస్థాయి నుంచి జాతీయ స్థాయికి కూడా వీళ్ళని తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. పిల్లల్లో సైన్స్ పట్ల ఉత్సాహాన్ని పెంచడానికి, ఒక అవగాహన నిర్వహించడానికి, భవిష్యత్తులో మంచి సైంటిస్టులుగా తయారు చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే సంస్కృతం పట్ల అభిమానాన్ని పెంచి, సంస్కృతం వల్ల మనకున్నటువంటి వేదాల్లోనూ అలాగే ఇతర గ్రంథాల్లో ఉన్నటువంటి సంస్కృతిలో ఉన్నటువంటి గ్రంథాలన్నింటినీ కూడా వాటిలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానంతో వాటిని మనం ఇతర శాస్త్రాలకు ఏ విధంగా అనువర్తించవచ్చు అన్నటువంటి విషయం మీద కూడా అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపుగా 400 పైబడి విద్యార్థులు వివిధ స్కూల్స్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. శారదా విద్యాపీఠం వారికి అందరికీ కూడా వసతిని మరియు భోజన సదుపాయాలను కల్పించి ఈ కార్యక్రమాలు నిర్వహించినటువంటి అవకాశాన్ని వాళ్ళకి కల్పించడం జరిగింది. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ కార్యక్రమం జయప్రదం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ చేసి చాలా జయప్రదం చేశారు. ఇంకా రేపు కూడా కార్యక్రమం ఉంటుంది. ప్రజలందరూ వచ్చి పిల్లల చేత విద్యా సంస్థలు అందరూ కలిసి వాళ్ళ స్కూల్ పిల్లల్ని అందరినీ తీసుకొని రావాలని, పిల్లలకి సైన్స్ ఫేర్ యొక్క విజ్ఞానాలు, సంస్కృతి విలువల గురించి తెలియజేసి వాళ్ళను అభినందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.